స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు ఉన్నంత నీట్గా ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్. అదే స్విస్ లో కంట్రీ 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 అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ ఇరికిరిగ్గా, ఇళ్ళన్నీ ఇరికిరిగ్గా, గదులన్నీ ఇరికిరిగ్గా ఉంటాయి. అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడ ఏముందో చెప్పు? మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా. స్టాప్ ఇట్. ఫ్లో కరెక్ట్ గానే ఉంది కదా? ఇండియా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడ ఏముందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది. అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేం అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తోంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. నందిని హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకెక్కడెందుకు? మన హైదరాబాద్ వెళ్ళిపోదాం పద. ఒరే యూజ్లెస్ ఫెలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చి నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నానో అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా వీజీగా అవలీలుగా పడేస్తాను. కుదరదు. ఎవడు రాడు? మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం వంకాయ. మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే ఏంటి, లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కోర్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు మరపా ఆ లుక్ ఏంట్రా? ప్రతి ఒక్కటి లోపు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? నేనే టికెట్ కాదు, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా. రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ చేయండి రా. నీ తెలివి దొంగల దోల బొడ్డోని రివర్స్ చెప్తాడ్రా. రే ఆడ మామూలు ముదురు కాదురా, బాస్కెట్ బాలే కరెక్ట్. ఏ నందిని ఎక్కడికి? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్. చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, కెన్ ఐ జాయిన్ యూ? ప్రభా నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. My son is coming. హ్యాపీగా Watch him chop it up and make you feel so rude. Feel the rhythm on the bass, pump it up. Thought was fat. It's not a toy. Nandini? Yeah? Hi, I'm Rishi. Oh, hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game?
అలాంటి అప్పిగాడికి రుచిక రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. ఏం బాబులు అందరూ తిన్నారా? అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు. ఇదేమిటే వీడు కొత్తగా మాట్లాడతాడు? తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక్క పూట తిరగపోయి చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా? ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు. ఆడు 6 feet ఉండడం అవసరమా? ఆయన దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గా అయిపోయాడు? తింటే సెట్ అవుతాడు అంకుల్. అలాగా చూసారా? తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా? అందుకే నేను తిన్నారని కాల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్. తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్, జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఒరే నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు. నువ్వు కూడా వెళ్ళి అలా ఐస్ వాళ్ళకి కొట్టెళ్ళు. అది మార్షల్ ఆర్ట్స్ అమ్మా, టెక్నిక్తో కొట్టాలి. ఆవేశంతో కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారు నువ్వు. హీరోకి బాడీ కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. స్టాప్ ఇట్. రిషి, మళ్ళీ మళ్ళీ అదే ఐస్ బ్రేక్ చేయడం ఇట్స్ బోరింగ్. అదే ఎందుకు పగలగొడతాడు అంకల్? నేను ఇంకోటి తెప్పించాను. రేయ్ తీసుకురండి రా. నో, కమ్ ఆన్ మ్యాన్ ప్రభా, షోస్ వాట్ యు గాట్. నో రిషి, రే రారా. నాన్న నువ్వు ఆగు. ఏంటి అంకుల్ మీరు? హి హాస్ అ స్ట్రాంగ్ బాడీ. తను కూడా ట్రై చేశాడు అనుకో, ఎవరి దమ్మేంటో తెలిసిపోతుంది కదా. దమ్మన్నది ప్రదర్శించేది కాదు రిషి, అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది. రే నువ్వు రారా. ట్రై అంకుల్. రే మ్యూజిక్ స్టార్ట్ చేయి. రే బండి డాన్స్ చేయి. పగలగొట్టాలంటే పద 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 నువ్వు పద. నేను చెప్తున్నాను కదా నువ్వు పద. ఎలా నాన్న? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్స్ నాన్న. ఏమండి మాస్టర్? హా గైస్. ఏం బీకేమన్నా పాట పాడుకుంటూ వెళ్తున్నావు? అరే నందిని రేపు మాప వెళ్ళిపోతుంది. మాకున్న టెన్షన్ కూడా నీకు లేదంట్రా? టెన్షన్ ఎందురమ్మా, నందినితో అరగడం మాడే అనుకో, ఎలా ఒకలా పడేస్తా. పడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే సింగిల్ గా దొరకాలి కదా. దొరికిన నువ్వు అంటే ఇంప్రెషన్ లేదు కదా. ఇంప్రెషన్ కల్పిస్తాను కదా. ఎలాగా? లోపల చూడరా. రేయ్ ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా. తొందరగా బయలుదేరండి. నెక్స్ట్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బెటర్. వై నో రెడీ? టైం ఫాస్ట్ సిస్టర్ కాల్ గో. అక్కడ బాండ్ గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు 4 ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు లేని చోటు చూసి వచ్చి టిక్కెటేస్తారు. మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు. భానుబాబు కనపడిపోయేసరికి భానుబాబు ఇక్కడ అని తలో దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో బాండుబాబు అని చూపిస్తాను. నందిని బాండుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటది. మళ్ళీ బాండుబాబు నాడు ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్లి 1 అరగంట మాట్లాడి పడేస్తాను. ఎలా ఉంది? డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే గాని నీ బామ్మర్ది గారి జాతకం ఏంటోరా. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం అరే రానని చెప్తున్నానుగా. వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే రాక. దీందే ఉందిరా, నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను నేను. ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ కొట్టేసింది? ఇది కూడా మన మనిషికేరా. నేను ఎక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను, మీరు వెళ్ళండి. 17, 18 ఈ రోజు కూడా ఈ బఫూన్ పట్లేనా? అయ్యో కర్మ. ఓల్డ్ ఉమెన్ నీకేం తెలిసే కుర్రాళ్ళ సంగతి. యూత్ ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి? లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చోలే, నువ్వు వెళ్ళు. ఓకే, నువ్వు రావట్లేదా? చా
నందిని టైం అయిందమ్మా, తొందరగా రా. ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాగుంది అంటే రాక. దీందే ఉంది, నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను. నేను రాను. ప్లీజ్ పర్లేదక్క రా. అరే రానని చెప్తున్నానుగా. ఏం బ్రదర్ నువ్వు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి, మాకు నీళ్ళంటే చాలా భయం. అమ్మా నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ 5 కాలరా?